అందరికీ నమస్కారం అండి. బుక్స్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు మెడిసిన్‌లో ఏదైతే పీజీలో ఏదైతే చదువుకుంటామో సబ్జెక్టు, సో అది ప్రాబ్లమ్స్‌కి ఎలా ట్రీట్మెంట్ చేయాలని మాత్రమే ఉంటుంది. సో దాన్ని బట్టి వీళ్ళు టెస్ట్‌లు చేసుకుంటూ దానికి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో దీనికి వచ్చేసరికి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్‌కి గానీ, నీ జాయింట్ పెయిన్స్‌కి గానీ ట్రీట్మెంట్ మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఏ కోర్సులో మెడిసిన్‌లో ట్రీట్మెంట్ మాత్రమే అట్లా సబ్జెక్టులు యాడ్ చేశారు. కానీ దీని ప్రివెన్షన్ ఎలా కాపాడుకునే విధానం అనేది ఇప్పటి వరకు మెడిసిన్‌లో లేదు. మెడికల్ ఫీల్డ్‌లో చదువుకోవడానికి దీన్ని కాపాడే విధానం ఇప్పటికి లేదు. ప్రివెన్షన్ విధానం అనేది ఇప్పటికి లేదు. కాబట్టి ఇప్పుడైనా దీన్ని కొత్తగా వాళ్ళు ఈ సబ్జెక్టులు మెడికల్‌లో యాడ్ చేస్తే మెడిసిన్‌లో దాన్ని మళ్ళా నేర్చుకొని దాన్ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతవరకు. సో అందుకే ఇప్పటి వరకు దీనికి ట్రీట్మెంట్ మాత్రమే ఉంది. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏం చేయాలి మాత్రమే ఉంది. దీన్ని కాపాడుకునే విధానాలు ఇప్పటి వరకు ప్రివెన్షన్ విధానాలు ఈ మెడిసిన్‌లో చదువుకోవడం చెప్పడం అంటూ లేదు. వాళ్ళు ఏదైతే చదువుతారో వాళ్ళు ఏదైతే చదువుకొని ఇది చేయాలని చేస్తారో అదే చేస్తారనమాట ప్రాబ్లం వచ్చిన తర్వాత. సో దీనికి ప్రివెన్షన్ అవసరం. మన ప్రివెన్షన్ విధానం ద్వారా ఇయర్లీ వన్స్ మోకాలు ఎక్స్‌రే కానీ, ఈ స్పైన్ ఎక్స్‌రే కానీ, డిస్క్‌ల ఎక్స్‌రే రూపంలో తీసుకుంటూ దీనికి మన పద్ధతి ద్వారా ప్రివెన్షన్ ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా దీన్ని పెరగకుండా ప్రాబ్లం రాకుండా జీవితాంతం ఆపొచ్చు. ఇప్పటివరకు మెడిసిన్ సబ్జెక్ట్‌లోనే దీని గురించి ఆపే విధానం లేదు. ఏం చదువుకున్నారో ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇలా చేయాలి మాత్రమే ఉంది.